భద్రమా 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 దొరికుంటే చంపేసేదాన్ని. భద్రమా 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 నాతో పెట్టుకోకు, పైప్ లైన్ పగిలిపోద్ది. బెడ్ కాప్ తీసుకొస్తాను వంటింట్లో కలిగింది. గ్యాస్ సిలిండర్ పేరు సెంచరీ కొట్టేస్తుందిరా. పెద్ద సౌండ్ వచ్చింది. నువ్వు వెళ్ళా ఏమిటలా అనుమానంగా చూస్తున్నారు? నేను చెప్పేది నిజం రా. నేను ఇక్కడే ఉన్నాను, మీరు చూస్తూనే ఉన్నారు కదా. రేపు పోలీసులు గానీ మా అత్తమామలు గానీ వస్తే ఆ పేరుకి నాకు ఎలాంటి సంబంధం లేదని సాక్ష్యం మీరే చెప్పాలి. చెప్తారు కదా. శేషు, నువ్వు చచ్చిపోలేదా? అంటే అంత తొందరగా నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారా? అది కాదే, లోపల నుంచి పెద్ద సౌండ్ వస్తాను. అది నేనే చేశాను. నువ్వా? గుండె ఆగినంత పని అయింది. ఏం పగలగొట్టావే అంత సౌండ్ వచ్చింది? వాడున్నాడు కదా అద్దప్ప మోహన్ రామ్, 10th క్లాస్ సర్టిఫికేట్ లో నా పేరు వీర వెంకట భద్రమ్మ అని చూసి రోజు నన్ను భద్రమ్మ భద్రమ్మ అని టీచ్ చేస్తున్నాడు. అంటే నీ అసలు పేరు భద్రమ్మనా? వాడు అలా పిలిచాడని ముఖం పగలగొట్టావా? అదే చేద్దాం అనుకున్నాను, కానీ వాడు నా చేతికి దొరకలేదు. అందుకే పేపర్ వెయిట్ తీసుకుని నేను వాడి కంప్యూటర్ పగలగొట్టాను. వెరీ గుడ్, మంచి పని చేసావే. వాడి చెక్క కుదిర్చావు. అయినా పేపర్ వెయిట్ తో కొట్టావంటే నన్ను అడిగితే రుబ్బు రోలు ఇచ్చావండి. కొంచెం ఆగుతావా? ఏంట్రాగది? వాడికి ఎన్నిసార్లు చెప్పాను ఆడపిల్ల జోలికి వెళ్తారు. ఇప్పుడు చూడు, వాడి చెక్క కుదిరింది. అయినా కంప్యూటర్ ని రుబ్బు రోల్తో కాదు, రోడ్డు రోల్ కింద పెట్టి పిప్పి పిప్పి చేయాలి. ఆ కంప్యూటర్ పెట్టరా. సార్ ఎందుకు చెప్తున్నా నేను? తర్వాత నువ్వే ఫీల్ అవుతావు. ఏంటో ఫీల్ అయింది? ఏంటి చెప్పు. ఆ కంప్యూటర్ నీదే. నాదా? నీదే. నా కంప్యూటర్ వాడి రూమ్ లోకి వెళ్ళాలి. నేనే ఇచ్చాను. నీకు ఎన్నిసార్లు చెప్పానే నా కంప్యూటర్ వాడికి ఇవ్వద్దని? అందుకే ఇచ్చాను. అరే, ఇది చాలా అన్యాయం రా. నాకు పిల్లలు లేరు కదా అని మిమ్మల్ని నా సొంత పిల్లలుగా భావించి నా ఇంట్లో ఉంచుకున్నానే. నేను మీకు లెక్చరర్ అయినా, మీరు నాకు స్టూడెంట్స్ అయినా ఫ్రెండ్లీగా మీ చేత జిఎస్ఆర్ అని పిలిపించుకుంటున్నానే. అలాంటిది నా కొంపకెత్తం హండాలు పెడతారా? అసలు ఈ ప్లాస్టింగ్ కి కారణమైన వాడెక్కడా?
ఏంటి అందరూ ఇలా డల్ గా ఉన్నారు? వాట్ హ్యాపెన్? కరెంటు షాక్ కొట్టి పడిపోయిన పాపం. డోంట్ వరీ, ఇప్పుడు నేను దీనికి ఒక చిన్న ట్రీట్మెంట్ ఇస్తాను. ఇది హ్యాపీగా గాల్లోకి ఎగురుతుంది. ఎలా? ఇలా మ్యూజిక్ థెరపీ. అంబులెన్స్ కి ఫోన్ చేసి రమ్మని చేశారు. పావురం కోసం అంబులెన్స్ రాదేమోనే. అరే చి, పావురం కోసం కాదే, ఆ రామ్ గడి కోసం. వాడికి మైండ్ దొబ్బింది. మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేస్తే సరి. షూర్. థ్యాంక్ యూ అంకుల్. హే, ఐమ్ నాట్ అంకుల్. కాల్ మీ రామ్ డియర్. హాయ్ రామ్, దిస్ ఇస్ చంద్రిక, యూకేజీ సి సెక్షన్, కజల్టన్ హై స్కూల్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రా. నువ్వు చేసే పనులు చూడటానికి సిల్లీగా ఉన్నా అందులో ఏదో స్పెషాలిటీ ఉంది. యు ఆర్ గ్రేట్. ఏంటి ఈ మాత్రం దానికి అంత పొగడాలా? ఇదేమన్నా బ్రహ్మ విద్య? అవకాశం వస్తే మేము ప్రూవ్ చేసుకుంటాం. అది కాదమ్మా వీడు. పదండి పదండి, కాలేజ్ టైం అవుతుంది. ఏ రారా. సరే పదరా. ఓయ్, ఓయ్, ఓయ్. ఏయ్, అది నా సీటు. అని దీని మీద రాసిందా? రాసుండక్కర్లా, లీడర్స్ ఇప్పుడు ఫ్రంట్ సీట్ లోనే కూర్చుంటారు. అందుకేగా కూర్చున్నాను. వెళ్ళి వెనక సీట్లో ఏడు. థ్యాంక్స్. వెనక సీట్ లో ఎక్కడ వెళ్ళి కూర్చుంటావో అని అలా అన్నాను. అయినా ముందెవడు కూర్చుంటాడు? డ్రైవర్ పక్కన క్లీనర్ లాగా. అంటే నేను డ్రైవర్నా? కాకపోవచ్చు, కానీ పక్క సీట్ మాత్రం ఎప్పుడు క్లీనర్ దే. నేను వెళ్ళి వెనక సీట్ లో మహారాజుల కాల్ చాపుకుని రిలాక్స్ అవుతాను. ఓయ్, వెనక సీట్ లో నేనే మహారాణిలా కూర్చుంటాను. నువ్వే ముందు సీట్ లో వెళ్ళి కూర్చో మిస్టర్ క్లీనర్. ఓయ్, ఏంటి ఏంటి ఆ, ఏంటి? అరే ఎక్కడొక్కడ కూర్చోండి రా, కాలేజీ టైం అయిపోతుంది. రండి. మరి నా తప్పుకుంటావా? చూశారుగా, జరగండి. నువ్వే గెలిచావు. ఏమైనా ఇది కొంచెం కాంప్రమైజింగ్ మెంటాలిటీ రా. రాంగ్ స్టేట్మెంట్ చేశారు. నేనా కాంప్రమైజింగ్? నో వేస్. నేను ముందు సీట్ లో కూర్చోవాలని దాన్ని రాంగ్ ట్రాక్ పట్టించా. లీడర్స్ ఎప్పుడు ముందుంటారు, ఫాలోవర్స్ ఫాలో అవుతూ వెనకుంటారు. భద్రమ్మా. నన్ను భద్రమంటావా? నువ్వే మా పుస్కి. పోవే టెంకి. పోరా మంకీ. నువ్వే డాంకి. పోరా. పోవే తడికి. దానికి. ఏ. నిన్ను చెప్పండి. పోరా ముళ్ళు పండు. పోరా ముళ్ళు పండు. పోవే గచ్చుక్క. నీ అయ్యా. ఏంటండి గోల? యాక్సిడెంట్ అయిపోయిందా? జీ సార్, 108 కాల్ చేయి. తొందరగా చేయరా. లోపల ఫస్ట్ ఎయిడ్ ఉంటుందా? ఇందిరా వెనకాల తీసుకురా. ఆగండి ఆగండి. ఏంటి అసలు ఏంటి కంగారు? అదొక మనిషి పాడబోతుంటే కంగారు అంటే ఆగండి ఆగండి, అంతే కదా. మెహూనా. ఇప్పుడు ఆ వైర్లు ఎందుకు? వీడు ఆఫ్టర్ ఆల్ ఆ పావురాన్ని కాపాడాడు. నేను చూడు మనిషినే కాపాడుతాను. నువ్వు డాక్టర్వా అమ్మా? ఎస్, మ్యూజిక్ డాక్టర్ని. చూడండి, నేను 2 నిమిషాలు ఈ బాడీని పైకి లేపుతాను. గోవిందా గోవిందా. పర్లేదురా, వాడి బాడీలో స్పందన కనిపిస్తోంది. వాళ్ళు స్పందన కాదు జిఎస్ఆర్, నాకు జనాల్లో స్పందన కనిపిస్తుంది. జంప్ అయిపోయింది.